సౌదీ అరేబియా ముస్లింలకు పెద్దన్న. మహమ్మద్ బిన్ సల్మాన్ అందరికంటే పెద్దన్న. అదే సందర్భంలో హౌతీలో ఉండే తీవ్రవాదులు, లేకపోతే హిజ్బుల్లాలో ఉండే తీవ్రవాదులు, లేదా ఏదైతే హమాస్‌లో ఉన్నటువంటి తీవ్రవాదులు, అట్లాగే ఇరాన్‌లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ముస్లింలే. అయితే ఇక్కడ ఒకళ్ళకొకళ్ళకి పడదు. సౌదీని దెబ్బతీయాలన్నటువంటి హౌతీలు వీళ్ళందరూ ఇరాన్ బ్యాచ్ అంతా ప్రయత్నిస్తుంటారు. ఇరాన్ షియా ముస్లింది. బట్ ఈ తీవ్రవాద సంస్థలు సున్నీలు ఎక్కువ ఉంటారు. కానీ వాళ్ళందరినీ రాడికలైజ్ చేసింది. వాళ్ళని సౌదీ అరేబియా మీదకి, దుబాయ్ మీదకి పంపిస్తా ఉంటుంది ఇరాన్. ఇప్పుడు దానికి వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి గాను పాకిస్తాన్ సైన్యాన్ని 25,000 మందిని అద్దెకు తీసుకుంది ఓ పక్కన సౌదీ అరేబియా. మొన్ననే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాంతో పాటుగా అమెరికాతో ఒప్పందం దిశగా అడుగులు వేస్తోంది సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మరికొన్ని రోజుల్లో వైట్ హౌస్‌కి వెళ్ళబోతున్నాడు అమెరికాకి. ఆ సమయంలో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలని విదేశాలు నిర్ణయించుకున్నాయట. సౌదీ ప్రిన్స్ వచ్చినప్పుడు ఓ ఒప్పందం మీద సంతకాల గురించి చర్చలు జరిగాయని, కానీ వాటి వివరాలు ఇంకా అస్పష్టంగా ఉన్నాయి అన్నటువంటిది ట్రంప్ పరిపాలన సీనియర్ అధికారులు చెప్తున్నారు. హమాస్ నాయకుల లక్ష్యంగా ఖతార్ మీద ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిన నేపథ్యంలో యుఎస్ ఖతార్ల మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. ఖతార్ మీద ఏ సాయుధ దాడి జరిగినా అది అమెరికాకు ముప్పుగా పరిగణించే ఒప్పందం. అలాగే ఇప్పుడు సౌదీతో కూడా అలాంటి ఒప్పందమే చేసుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధం అన్నటువంటి కోణంలో జరుగుతుంది అన్నటువంటిది వినబడుతున్నమాట. ఏం జరుగుతుందో చూడాలి.